విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అయ్యో, నేనేమంత ఘనకార్యం చేయలేదు. మీరలా దండం పెట్టకండి. పెట్టాలి. మీ బాధ్యతకు నేనే దండం పెట్టాలి. కానీ నాకు బాధ్యత లేదని, నేనసలు పట్టించుకోవడం లేదని మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. కోర్స్ నా ఆయుర్వేద క్షేత్రం పక్కనే నా పరిసరాల్లో ఇంత ఘోరంగా అలా శవాలు బయటపడితే అసలు నాకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది రాణమ్మ గారు? ఆ శవాలకు నాకు సంబంధం ఉంది. నేను ఇంటి నుంచి ఆయుర్వేద క్షేత్రానికి బయలుదేరుతూ బయటికి వెళ్తున్న ప్రతి క్షణం కూడా ఆ శవాలు నాకు గుర్తుకొస్తూనే ఉంటాయి. అసలు నా మనసు ముక్కలైపోతుందండి. ఇదిగో ఈ కళ్ళు కన్నీళ్లతో వర్షిస్తూ ఉంటాయి. కడుపు తరుక్కుపోతుంటే నేను తలదించుకొని అవమానాన్ని దిగమింగుకొని బాధను ఓర్చుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఆత్మ సాక్షిగా చెప్తున్నాను, ఇదే నిజం రాణమ్మ గారు, ఇదే నిజం. అంత బాధ ఉంటే ఇన్ని రుసులు ఎందుకు కోరుకున్నారండి? ఆ నిజాన్ని ఎందుకు సమాధి చేశారు? చెయ్యాల్సి వచ్చిందండి, చేశాను. మీకు మానవత్వం లేదా, బాధ్యత లేదా అని మీరు నన్ను అడుగుతున్నారు. ఉందండి, ఉంది. నాకు బాధ్యత ఉంది, మానవత్వము ఉంది. ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే ఇంకా నా అతిథుల ముందు నేను హంతకుండా అవుతానేమోనని నాకు నిజం చెప్పాలనిపిస్తుంది. చెప్తాను. ఏంటి అయ్యగారు ఇంత ఉద్రేకపడుతున్నారు? నిజం చెప్పబోతున్నారా ఏంటి? మీరు చూసిన మొదటి అస్థిపంజరం చెయ్యి అది ఎవరితో కాదు, నా కోడలు వేదది. ఇంకో అస్థిపంజరం నా కొడుకు ధన్వంతరి వెంకటేష్ది. ఏం చెప్తున్నారు మహేంద్ర గారు? వాళ్ళు మీ కొడుకు కోడలా? అవునండి, అవును. ఇద్దరు హత్య చేయబడ్డారు. నా కొడుకు కోడలు ఇద్దరు హత్య చేయబడి 6 నెలలవుతుంది. ఆ రోజే నా సర్వస్వం కోల్పోయాను. నా ప్రపంచం శూన్యమైపోయింది. అసలు ఎందుకు బ్రతకాలో తెలీదు. కళ్ళ ముందంతా అంధకారం. 3 నెలలు నేను అసలు మనిషినే కాలేకపోయాను. వైద్యం మొత్తం మానేశాను. ఇంట్లోంచి బయటికి రాలేకపోయాను. చిమ్మ చీకట్లో ఉండిపోయాను. ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వైద్యం కోసం వచ్చి వెనక్కి వెళ్తున్నారు.
అయినా నా బాధలోంచి బయటపడలేకపోయాను. కొందరి పెద్దవాళ్ల అభ్యర్థనతో 3 నెలల క్రితం నుంచి వైద్యం మొదలుపెట్టారు. అప్పుడే మీరు ధర్మతేజ గారిని తీసుకొచ్చారు. అది సరే, కొడుకు కోడలు హత్య చేయబడ్డారు అంటున్నారు. అది ఎలా జరిగింది? అది నేను చెప్పలేను. ఆ సంఘటన గుర్తు చేసుకుంటేనే నా గుండె ఆగిపోయేలా ఉంది రాణమ్మ గారు. ఏమైందో చెప్తేనే కదా మహేంద్ర గారు మాకు తెలిసేది. నా పరువు ప్రతిష్టలు మొత్తం చచ్చిపోయాయి. అవమానం నా ఇంటి అడ్రస్ అయింది. ఎస్ఐ గారు, ఏం జరిగిందో మీరైనా చెప్పండి. లేదండి, అది మహేంద్ర గారి ఫ్యామిలీ విషయం. నేను చెప్పలేను. మహేంద్ర గారు చెప్పాలి మేడం. నా కొడుకు వేద అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిది మా కుటుంబ స్థాయి కాదు. డబ్బు హోదా ఇవేవి సరితూగే కుటుంబం కాదు. అయినా నా కొడుకు ప్రేమించాడని పెళ్లి చేసి కోడలిగా ఇంటికి తెచ్చుకున్నాను. కానీ తెచ్చుకుంది కోడల్ని కాదు. బంధాలు అనుబంధాలు తెలియని, వావి వరుసలు లేని పశువుని అని ఆ తర్వాత నాకు అర్థమైంది. క్షేత్రానికి వైద్యానికని వచ్చిన ఒకటితో అఫైర్ ఏదో కొనసాగించింది నా కోడలు. అదే బరి తెగించి హద్దులు దాటిన రిలేషన్స్ తో నా కొడుక్కి తలబొబ్బులు తెచ్చి వాడి మనసుని మొక్కలు చేసింది. తన స్వేచ్ఛకు, తన ఇల్లీగల్ సీక్రెట్ రిలేషన్ కి అడ్డొస్తున్నాడని పాపం కర్కశంగా నా కొడుకును హత్య చేయించేసింది. కానీ వాడు నా రక్తం అండి, నా రక్తం. నాన్నకు ఇంత తలమాపులు తెచ్చిన భార్యను బతకనివ్వకూడదని వాడు చూస్తూ తనని కూడా చంపేశాడు. ఓహో, కొత్త కథ చెప్పారు అయ్యగారు. ఆయుర్వేదంలోనే కాదు, క్రైమ్లో కూడా మీరు మాస్టారే. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఇంత దుర్మార్గురాల్ని, ఆ బజారు మనిషిని శ్మశానానికి కూడా తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. అందుకే ఇద్దరిని కూడా అక్కడే పూడ్చిపెట్టాను. అదమ్మా జరిగింది. మర్చిపోవాలనుకుంటున్న గతాన్ని మళ్ళీ తవ్వారు. నా గుండె తరుక్కుపోతుంది. అయ్యగారు సీను, త్వరగా మంచినీళ్ళు తీసుకురా. అందుకే ఎఫ్ఐఆర్ కూడా క్లోజ్ చేశాను. ఇంత ఆవేదన మనసులో పెట్టుకుని మీరు వైద్యం చేస్తున్నారంటే నిజంగా మీరు ధన్వంతరి ముద్దు బిడ్డ మహేంద్ర గారు. అసలు ఆ పాప నాకు ఏం చెప్పాలనుకుంది? తనెందుకు భయపడుతోంది? నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, ఆ పాప పిచ్చిదేమో. అవునత్తయ్య, నాకు అలాగే అనిపిస్తోంది.